హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. టీమిండియా స్టార్ క్రికెటర్ అయిన శ్రేయస్ అయ్యర్కి అయితే బీసీసీఐ అయితే బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నట్లయితే తెలుస్తుంది. అదేవిధంగా శ్రేయస్ అయ్యర్కి వచ్చేసరికి ఆ ఫార్మాట్కి అయితే కెప్టెన్గా చేయాలని అయితే డిమాండ్ అయితే వినిపించడం జరుగుతుంది. అసలు శ్రేయస్ అయ్యర్ వచ్చేసరికి బీసీసీఐ ఏమని చెప్పింది, అదేవిధంగా ఏ ఏ ఏ ఫార్మాట్కు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ అయితే బాగుంటుంది అనే వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ శ్రేయస్ అయ్యర్ వచ్చేసరికి ఐపీఎల్లో మాత్రమైతే అదరగొట్టడం జరిగింది. పంజాబ్ కింగ్స్ తరఫున పంజాబ్ జట్టుని మాత్రమైతే విశ్వ విజేతగా అయితే నిలవడంలో ఒక్క అడుగు దూరంలో అయితే విఫలం అవడం జరిగింది. ఫైనల్ మ్యాచ్లో వచ్చేసరికి చివరి వరకు పోరాడిన చివరిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతంగా రాణించడంతో అయితే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. కాకపోతే కొద్దిపాటి మిస్టేక్ వల్ల అయితే ఐపీఎల్ ట్రోఫీని అయితే మిస్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా శ్రేయస్ అయ్యర్ గత సీజన్లో చూసుకుంటే కోల్కతా నైట్ రైడర్స్ అయితే విశ్వ విజేతను అయితే నిలపడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఐపీఎల్లో మరి శ్రేయస్ అయ్యర్ అయితే అద్భుతమైన ప్రదర్శనతో అయితే ఆకట్టుకోవడం జరిగింది. అటు బ్యాటింగ్లో కానీ కెప్టెన్స్లో కానీ బంపర్ అంటే బంపర్ హిట్ అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ అన్ని విభాగాల సమిష్టిగా రాణించడంతోనే త్వరలోనే టీమిండియా కూడా కెప్టెన్ అయితే ఊహాగానాలు అయితే సోషల్ మీడియా వేదిక చాలా అంటే చాలా రూమర్స్ అయితే రావడం జరిగినాయి. అయితే ఐపీఎల్ ముగిసిన వెంటనే బీసీసీఐ అధికారులు మాత్రమైతే మన శ్రేయస్ అయ్యర్కి అయితే బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నట్లయితే చెప్పడం జరిగింది. ఆ బంపర్ ఆఫర్ ఏంటి అంటే, ఇప్పుడు ప్రజెంట్ మన టీమిండియా కెప్టెన్ అయితే టీ20లోకి అయితే సూర్యకుమార్ యాదవ్ని అయితే నియమించడం జరిగింది. అదేవిధంగా టెస్ట్కి వచ్చేసరికి శుభ్మన్ గిల్ అయితే నియమించడం జరిగింది. అదేవిధంగా మిగతా ఫార్మాట్ ఓడిఐ ఫార్మాట్కి వచ్చేసరికి ప్రజెంట్ అయితే రోహిత్ శర్మ అయితే ఉండడం జరిగింది. రోహిత్ శర్మ తర్వాత ఓడిఐ ఫార్మాట్కి వచ్చేసరికి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ చేయాలని అయితే బీసీసీఐ అయితే ఆలోచన ఉన్నట్లయితే బీసీసీఐ అధికారులు అయితే తెలపడం జరిగింది. అయితే రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాతనే ఉంటుందా, లేకపోతే రోహిత్ శర్మను కెప్టెన్సీ తప్పించి శ్రేయస్ అయ్యర్ చేయాలనే డిమాండ్ కూడా వినిపిస్తుంది. దాన్ని కూడా సుముఖతంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు బీసీసీఐ మాత్రమైతే. అయితే రోహిత్ శర్మ వచ్చేసరికి 2027 వరల్డ్ కప్ వరకు అయితే జట్టులో ఉండాలని అయితే చూస్తున్నారు. అప్పటి వరకు రోహిత్ శర్మ ఫిట్నెస్ని బట్టి ఉంటాడా లేదా అయితే చూడాలి. ఓకే, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తే మాత్రం అయితే ఓడిఐ జట్టుకు మాత్రమైతే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ చేసే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇవే డిమాండ్లు వచ్చేసరికి సోషల్ మీడియా వేదికగానే వినిపిస్తున్నాయి. అదేవిధంగా మాజీ క్రికెటర్లు కూడా టీమిండియాకు ఫ్యూచర్ కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ అయితే చేయాలని అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే బీసీసీఐ అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. టెస్ట్ జట్టుకు వచ్చేసరికి ఒక కెప్టెన్, టీ20కి ఒక్కొక్క కెప్టెన్, అదేవిధంగా ఓడిఐకి అయితే ఒక్కొక్క కెప్టెన్ చేయాలని అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దాన్ని బట్టి చూస్తే శ్రేయస్ అయ్యర్ వచ్చేసరికి ఓడిఐ ఫార్మాట్కి అయితే కెప్టెన్ చేసే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇప్పటికీ అధికారులు కూడా చెప్పడంతో అయితే మ్యాక్సిమం వచ్చే సంవత్సరం లోపు అయితే కెప్టెన్ చేసే అవకాశం ఉంది. అంతలోపు వచ్చేసరికి ఒక అప్డేట్ అయితే కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి రోహిత్ శర్మ కెప్టెన్గా అయితే ఉండడం జరిగింది. వైస్ కెప్టెన్ విషయంలో బీసీసీఐ అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంది. రోహిత్ శర్మ కెప్టెన్, అదేవిధంగా వైస్ కెప్టెన్ వచ్చేసరికి శ్రేయస్ అయ్యర్ చేయాలని అయితే చూస్తుంది. రాబోయే బంగ్లాదేశ్తో జరిగే ఓడిఐ సిరీస్ కానీ, అదేవిధంగా ఆస్ట్రేలియాతో జరిగే ఓడిఐ సిరీస్లో వచ్చేసరికి రోహిత్ శర్మను కెప్టెన్గా, అదేవిధంగా శ్రేయస్ అయ్యర్ను వైస్ కెప్టెన్గా చేసే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. ఇది జరిగితే మాత్రం అయితే నిజం అని చెప్పుకోవచ్చు. కాకపోతే అఫీషియల్ అప్డేట్ అయితే లేదు, అన్అఫీషియల్గా అయితే మనకు తెలుస్తున్న సమాచారం. దీని గురించి పూర్తి డీటెయిల్స్ రావాలంటే మనకు బంగ్లాదేశ్తో జరిగే ఓడిఐ సిరీస్ వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. అప్పటికైతే మనకు క్లియర్ కట్గా అయితే తెలిసిపోతుంది మన ఓడిఐ ఫార్మాట్కు మన శ్రేయస్ అయ్యర్ని కెప్టెన్ చేస్తున్నారా లేదా అని అయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. శ్రేయస్ అయ్యర్కు దక్కే మంచి గౌరవాన్ని కూడా చెప్పుకోవచ్చు. మరి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్స్లో మన టీమిండియా ఎలా తీసుకెళ్తారో అయితే చూడాలి. కెప్టెన్స్ తర్వాత మాత్రం అయితే ఇప్పటి వరకు శ్రేయస్ అయ్యర్ పైన వచ్చిన అప్డేట్ మాత్రం అయితే ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇంకేనా అప్డేట్ రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేస్తాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.